మనసెరిగిన మాధవుడు అంటే భగవంతుడు తన భక్తుడికి ఎలా లొంగిపోయాడు అనే విషయం మనం ఇప్పుడు ఒక చిన్న కథను విందాము. గుడి తలుపులు తెరుచుకుంటూ లోపలికి వెళ్ళాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది. ఈరోజే స్వామి సేవా భాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్యాబిడ్డలకు ఎలా నచ్చ చెప్పాలో తెలియడం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. అతని గోడు వినేవారెవరూ లేరు. నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికీ అతనంటే వ్యతిరేకత లేదు. కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిటి శాపంగా మారింది. మెల్లిగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్లతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటి నుంచి తాను విధులకు రాలేడు అన్న విషయం గుర్తుకొచ్చి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవేదకు కారణమేమిటి? దాదాపు 30 ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీకృష్ణునికి సేవలు అందించాడు. అతని జీవితమే కృష్ణమయం అయింది. ఎవరి నోట విన్నా అతని దివ్యభక్తి గురించే చెప్తారు. అయితే కాలానికి తలవంచవలసిందే కదా. పూజారికి వృద్ధాప్యం వల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాలలు వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దాలన్నా గూనితనం వల్ల చేయలేకపోతున్నాడు. అందుకే కమిటీ వారు అతని కుమారునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆ రోజే అతని సేవలకు చివరి రోజు. అది అతని వెదకు కారణం. ఓ కృష్ణ, ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ల కాలంలో నా వల్ల తెలిసి కానీ తెలియక కానీ అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేయలేకున్నాను, నుదుట తిలకం దిద్దలేకున్నాను. నువ్వే సర్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నా. నేను నిస్సహాయుణ్ణి. నన్ను మన్నించు కృష్ణ అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి ఆలయానికి తాళం వేసి భారమైన మనస్సుతో ఇంటి ముఖం పట్టాడు పూజారి. తెల్లవారులు అతనికి నిద్ర పట్టలేదు. చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయలేదు. తెల్లవారింది. కుమారుడు ఆలయానికి వెళ్ళాడు. అప్పుడు జరిగింది అద్భుతం. నిజంగా అద్భుతమే జరిగింది. కుమారుడు బిగ్గరగారుస్తూ, నాన్నగారు, అద్భుతం జరిగింది అని నోట మాట రాక ఆయాసపడుతున్నాడు. వృద్ధ పూజారికి ఆశ్చర్యపోతూ ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చొని ఉంది. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చొని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్థమవగానే ఆ వృద్ధుడు తన వయస్సు మర్చిపోయి విగ్రహాన్ని అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైనదని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు. భక్తి అంటే అదే కదా. తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్పించుకోగలగడమే భక్తి. అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యమేముంది? ఇది పూరీ జగన్నాథుని క్షేత్రానికి దగ్గరలోని సాక్షి గోపాలిని మందిరంలో జరిగిన వాస్తవ సంఘటన. ఇది కల్పితం కాదు. భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన. ఎవరైనా ఏకాగ్రతతో, ప్రేమతో నాకు నువ్వు కావాలి అని అడిగిన భగవంతుడు కూడా మనకు స్నేహితుడైపోతాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోక సమస్త సుఖినో భవస్తు.